హైదరాబాద్లో మరోసారి బుల్డోజర్లకి ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనిచెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి ఒక విషయాన్ని అయితే మేము దృష్టికి తీసుకురావాలి. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ ఇది ఒక భారీ భవంతిగా నిర్మించడం జరుగుతోంది. సో ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని ఇది ఒక అక్రమంగా నిర్మిస్తున్నారు, ఈ యొక్క కబ్జా చేసి మరీ నిర్మిస్తున్నటువంటి ఒక ఫిర్యాదులు అయితే అందాయి. ఆ ఫిర్యాదులు అందినటువంటి మేరకి ఇప్పుడు హైకోర్టు కూడా ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి అంటూ కూడా హైడ్రా కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన యొక్క సిబ్బందితో ఈవేళ ఎర్లీ మార్నింగ్ అక్కడ కూల్చివేసినటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ ఆ బోర్డుతో పాటు అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి భవనం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ విజువల్స్ ఖచ్చితంగా ఈ యొక్క అక్రమంగా ఆ భూమిని స్వాధీనపరుచుకుని అక్కడ నిర్మించినటువంటి సందర్భం. అక్కడ FCI అనేది ఒక లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో చాలామంది చిన్న చితక అలాగే మధ్యతరగతి వాళ్ళందరూ కూడా అక్కడ ప్లాట్స్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్స్కి సంబంధించినటువంటి ఆ లేఅవుట్లకు సంబంధించి ఒక రోడ్డు కూడా వేయడం జరిగింది. ఆ రోడ్డును ఆక్రమించి మరి ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ ఎవరైతే ఈ యజమాని ఉన్నారో ఆ సంధ్యాకి సంబంధించి ఆయన వెంటనే అక్కడ అక్రమంగా భూమిని కబ్జా చేసి మరి అక్కడ ల్యాండ్ కట్టినటువంటి అక్కడ భూమి అక్కడ ఒక భవనాన్ని నిర్మించినటువంటి పరిస్థితి. సో ఈ విషయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వెళ్ళింది. సో వెంటనే రంగనాథ్ ఈవేళ ఎర్లీ మార్నింగ్ వెంటనే తన సిబ్బందితో వెళ్ళి ఈ యొక్క అక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం, అక్కడ ఆల్రెడీ భారీ క్రేన్తో అక్కడ A to Z మొత్తం అంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇప్పుడు అక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్నటువంటి చర్యల పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి FCI ఈ యొక్క లేఅవుట్లో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో ఆ ప్లాట్స్ ఈ యొక్క బాధితులందరూ కూడా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్రావు సంధ్యా కన్వెన్షన్ అధినేత సంధ్యా శ్రీధర్రావే ఈ యొక్క భూమిని ఈ FCI లేఅవుట్కి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించి మరి ఈ బిల్డింగ్ కట్టినటువంటి సందర్భం. సో నిర్మాణంలో ఉన్నటువంటి ఆ భవనంతో పాటు అక్కడ ఉన్నటువంటి 4 షెడ్లను కూడా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన యొక్క సిబ్బందితో ఈ యొక్క భారీ క్రేన్స్ని తీసుకెళ్ళి మరి కూల్చివేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈ క్రమంలోనే అధికారులు రంగంలో దిగి ఈ యొక్క కూల్చివేత చర్యలు చేపట్టడం జరిగింది. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో ఇవాళ భారీ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. FCI లేఅవుట్లో అక్రమంగా నిర్మించినటువంటి సంధ్యా కన్వెన్షన్ భవనాలను నేలమట్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రాలిక్ జాక్ క్రషర్తో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూల్చివేసినటువంటి సందర్భం మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్పై మనం చూస్తున్నాం. తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్రావు రోడ్లు వేశారంటూ కూడా తెలంగాణ హైకోర్టును గతంలోనే ఆశ్రయించారు బాధితులు. ఈ క్రమంలో సంధ్యా శ్రీధర్రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం. వెంటనే ఏదైతే ఆక్రమణలను తొలగించాలంటూ కూడా హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ యొక్క హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన యొక్క సిబ్బందికి ఈ యొక్క ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. అధికారులు వెంటనే హుటాహుటిన ఎర్లీ మార్నింగ్ సోమవారం అంటే ఈవేళ ఎర్లీ మార్నింగ్ వెంటనే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దూకుడుతో ముందుకు వెళ్తున్నారని అంటే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ హైడ్రాపై కొంత విమర్శలు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలతో ఖచ్చితంగా ప్రజాపక్షంగా హైడ్రా ముందుకు వెళ్తోంది అనేటువంటి ఒక కితాబునైతే అందుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు వస్తే చాలు శరవేగంగా చర్యలు చేపట్టేస్తున్నారు హైడ్రా అధికారులు తమకు అండగా నిలవడంతో బాధితులు కూడా మరోవైపు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక నగరంలోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది సంధ్యా కన్వెన్షన్. అలాగే లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి మరి నిర్మాణాలు చేపట్టారంటూ కూడా సదరు లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వారందరూ కూడా ఇటీవల హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రాకు సూచించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అనుమతులు లేని 4 షెడ్లు నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని కూడా కూల్చివేసేశారు. ఇదంతా పక్కన పెడదాం. నిన్నగాక మొన్న అంటే ఈవేళ సోమవారం అయితే శనివారం
ఆయన బోడుపుల్లోని సుద్దగుంట చెరువు ప్రాంతంలో 30 ఏళ్లకు పైబడినటువంటి పాత ఇళ్లను కూల్చబోమని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. FTL పేరుతో ఇళ్లపై అక్రమంగా మార్కింగ్ చేసినటువంటి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వాటిని తక్షణమే తొలగించాలంటూ కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే కనుక తెర వెనుక ఏం జరుగుతుందనే దానిపైన కూడా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ నిజంగా తన కింది స్థాయి సిబ్బంది అంటే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారనే దానిపైన ఆయన కూడా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారట. ఖచ్చితంగా దీనిపైనే ప్రజల్లో భయం వద్దు, వసూలుకు పాల్పడితే గనక కఠిన చర్యలు ఉంటాయని కూడా మరోవైపు హైడ్రా అధికారులని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ చర్యతో ఊరట పొందినటువంటి స్థానికులు కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సేవలను సైతం ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సుద్దగుంట అభివృద్ధికి కూడా హైడ్రా కమిషనర్ సిఫారసు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఇళ్ల కూల్చివేతలపై నెలకొన్నటువంటి భయాందోళనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే స్పష్టతనిచ్చినట్లయింది. బోడుపల్ ప్రాంతంలోని సుద్దగుంట చెరువు పరిసరాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల మార్కింగ్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన పరిశీలించినటువంటి కమిషనర్ 30 ఏళ్లకు పైగా ఉన్నటువంటి పాత భవనాల జోలికి హైడ్రా రాదంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అధికారులు మార్కింగ్పై ఆగ్రహంగా ఉన్నారా అని అంటే కనుక ఖచ్చితంగా 2025 నవంబర్ 15న బోడుపుల్లోని సుద్దగుంట చెరువు ప్రాంతాలను కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గూడును వెలబోసుకున్నారు. HMDA మున్సిపల్ అధికారులు తమ ఇళ్లపై FTL పేరుతో నెంబర్లు, ఇనుప కడ్డీలను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తాము 30 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉంటున్నామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద ఈ బోడుపుల్ వాసులు అయితే వాపోయినటువంటి పరిస్థితి. ప్రజల ఫిర్యాదులు విన్న తర్వాత ఇళ్లపై అక్రమంగా చేసినటువంటి మార్కింగ్ను చూసి కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఫైర్ అయ్యారు. నిబంధనల విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేశారు. సో ఇదంతా కూడా నిన్నగాక మొన్న, కాకపోతే ఈవేళ కూడా సుమారుగా ప్రజాపక్షం మేరకే ఈ హైడ్రా నడుచుకుంటుందనే విధంగా ఈరోజు చర్య నిజంగా గమనార్హం. ఎందుకంటే గచ్చిబౌలిలోని ఒక లేఅవుట్లో ఉన్నటువంటి ఓ ప్రాంతాన్ని కబ్జా చేసి మరి ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ అయితే నిజంగా ఒక భారీ భవంతిని నిర్మించడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా సంధ్య కన్వెన్షన్కు వ్యతిరేకంగా తీర్పునివ్వడం, వెంటనే ఓటావుట్న కూల్చివేయండి అంటూ కూడా హైడ్రా కమిషనర్కి రంగనాథ్కి పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఈవేళ సోమవారం తెల్లవారుజామునే ఓటావుట్న గచ్చిబౌలి వెళ్ళి సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పాటు అక్కడ ఉన్నటువంటి 4 షెడ్స్ని కూడా కూల్చివేయడంతో అక్కడంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి మరింత పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శిల్ప అక్కడే ఉన్నారు. ఓవర్ టు యు శిల్ప. మరోసారి రంగంలోకి దిగింది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన గతంలో కూడా చూపించింది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన అనంతరం మరోసారి రంగంలోకి దిగింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టింది. ఉదయం తెల్లవారుజాము నుంచి ఒకవైపు ఇటు హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని JCBల సహాయంతో మొత్తం కూల్చివేస్తున్నారు. ప్రధానంగా ఫిర్యాదుదారులు వచ్చినటువంటి ఏవైతే వాటి నుంచి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటిని రెక్టిఫై చేసి నిజంగానే ఆక్రమణ జరిగిందని ఒకవైపు హైడ్రా భావించితే వెంటనే ఇక్కడికి వచ్చి కూల్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం 3 JCBల సహాయంతో ఇక్కడ ఏదైతే సంధ్య కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మొత్తం బిల్డింగ్స్ మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నటువంటి వీడియోస్ కూడా మనం చూడవచ్చు. గతంలో చాలా రోజులు గతంలో కూడా ఇదే విధంగా చేసింది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెంటనే హైడ్రా అక్కడికి వెళ్ళి కూల్ చేసేది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన అనంతరం మరోసారి రంగంలోకి దిగి కూల్ చేస్తుంది. భారీగా పోలీసు బందోబస్తు కావచ్చు మొత్తం ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. బుల్డోజర్ల సహాయంతో మొత్తం ఎక్కడికక్కడికి నేలమట్టం చేస్తుంది. వీటిని ఎక్కడ కూడా ఒకవైపు ఇటు DRF బృందాలు కావచ్చు, ఇంకోవైపు హైడ్రా బృందాలు, అదేవిధంగా ఇటు ఏవైతే బృందాలు మొత్తం చేరుకొని భారీగా బందోబస్తు నడుమ. ఎందుకంటే గతంలో అనేక గొడవలు అయ్యాయి. ఒకవైపు స్థానికులు కావచ్చు వారందరూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. వాటి అన్ని రిపీట్ అవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తున్నటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు.
ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్స్ అనేవి ఉదయం తెల్లవారుజాము నుంచి రంగంలోకి దిగాయి. జనరల్గా వీకెండ్లో ఇప్పటి వరకు రంగంలోకి మాత్రమే కానీ ఈ రోజు ఒకవైపు వీక్ డే అయినప్పటికీ రంగంలోకి దిగి మొత్తం ఎక్కడికక్కడికి నేలమట్టం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు వీళ్ళందరూ ఇప్పటికే చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు అనేవి ఇవ్వాలి కానీ ఎక్కడ నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా కూల్చేయడంతో గతంలో అనేక విమర్శలకు తావిచ్చింది. మరోసారి అదే విధంగా ఇక్కడ కూల్చివేస్తుంది. ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫిర్యాదులు అందుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి వెరిఫై చేసి అనంతరం నిజంగానే ఆక్రమణ జరిగిందని హైదరాబాద్ భావిస్తే ఈ విధంగా కూల్చివేత చేస్తుంది. గతంలో అనేక చోట్ల చేసినాక ఒకవైపు బ్రేక్ ఇచ్చింది. ఎక్కువ కూడా సాటర్డే సండే రోజుల్లోనే ఎక్కువగా కూల్చివేతలు అనేవి జరుగుతుంది. కానీ ఈసారి భిన్నంగా ఒకవైపు ఈరోజు సోమవారం అయినప్పటికీ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి 3 బుల్డోజర్లు వచ్చాయి. ఇంకోవైపు జేసీబీలు వచ్చాయి. జేసీబీల సాయంతో ఇక్కడికక్కడ అక్రమంగా నిర్మించి అక్రమంగా ఏవైతే బిల్డింగ్స్ కట్టారో వాటిని మొత్తం కూడా కూల్చివేసింది. దాదాపు 3 బిల్డింగ్లను ఇప్పటికే నేలమట్టం చేసింది. ఇంకా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా అటు పోలీస్ బందోబస్తు కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు అన్ని చేరుకునే భారీ పోలీస్ బందోబస్తు నడమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.